ముందుగా ప్రపంచ డీజే దినోత్సవం గురించి చెప్పుకుందాం. 2002 నుంచి అంతర్జాతీయ క్లబ్ పరిశ్రమ యొక్క ప్రతిపాదనపై ప్రపంచంలో డీజే దినోత్సవాన్ని నిర్వహించింది. ఇది అధికారిక సెలవు దినం కాదు మరియు చాలా ముఖ్యమైన స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ వారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సమయంలో వివిధ రకాల ప్రమోషన్లు, పన్నుల దాతృత్వం అవసరాలకు వెళ్తాయి. డబ్బులో కొంత భాగం పిల్లలు సంస్థకు సహాయం చేస్తుంది. వేడుకల క్లైమాక్స్ మార్చి 9న ప్రపంచ డీజే దినోత్సవం. ఈ రోజు రేడియో స్టేషన్లు, క్లబ్లు, డీజేలు సంపాదించిన మొత్తం ఆదాయం స్వచ్ఛంద సంస్థకు అందించబడుతుంది. దీనికి పిల్లల సంరక్షణ సౌకర్యాలు మరియు వివిధ రకాల నిధులు అవసరం. డీజే అనేది డిస్క్ జాకీ అనే ఆంగ్ల పదానికి సంక్షిప్త రూపం మరియు వ్యక్తి యొక్క వృత్తికి నిర్వహించగా పనిచేస్తుంది. వివిధ కంపోజిషన్లు కోల్పోతుంది మరియు పబ్లిక్ రికార్డ్ చేసిన సంగీతానికి ఎంపిక చేస్తుంది. ఇంతకుముందు డిస్క్ కింద అర్థం, ఇప్పుడు ఈ పదం సీడీలను సూచిస్తుంది. ప్రస్తుతం వివరణలో డిస్క్ జాకీ అనే భావన మూలంలో సంబంధం లేకుండా సంగీత పునరుత్పత్తిని రకాలు భిన్నంగా ఉంటుంది. మొదటిసారిగా ఈ పదం 1934లో అమెరికన్ వ్యాఖ్యాత వాల్టన్ మిచెల్ల పెదవుల నుంచి వినిపించింది మరియు మార్టిన్ బ్లాక్ బార్కర్ స్టార్ వైపు గాత్రం దానం చేయబడింది. డీజే వృత్తి సంగీతానికి సంబంధించిన అత్యంత సవాలుగా ఉండే కార్యకలాపాల్లో ఒకటిగా గుర్తించబడింది. డీజేలింగ్ సంగీత కంపోజిషన్ల విజయవంతమైన ఎంపికను మాత్రమే కలిగి ఉంటుంది. తగిన మానసిక స్థితిని స్పష్టించడం, ప్రేరణ, సంగీతంపై చక్కటి అవగాహన మరియు పదును పెట్టిన నైపుణ్యాలు అవసరమయ్యే సృజనాత్మక ఉద్యోగం. 1951 ప్రముఖ భారతీయ తలాబ్లా వాద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ జన్మించారు. 1994 భారతీయ నటి దేవికా రాణి కన్నుమూశారు. 2010 జాపనీస్ నాడ్వర్తో పోరాడే అల్పాలారా ఇండోటెరియా అనే జపనీస్ క్రిమి యూరోపియన్ యూనియన్ ఆమోదించబడిన మొదటి బయో కంట్రోల్ ఏజెంట్. 2011 జపాన్లోని హోష్ను తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించడంతో జపాన్ నివాసితులకు సునామీ హెచ్చరికలు విడుదల చేసింది. 2012 హ్యారీ పాటర్ రచయిత జేకే రౌలింగ్ పొటర్మోర్ వెబ్సైట్ హ్యారీ పాటర్ యూనివర్స్ యొక్క తన వెర్షన్ ఏప్రిల్లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. 2012 సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు జాయ్ ముఖర్జీ కన్నుమూశారు. 2013 వర్ణ వివక్ష వ్యతిరేక నాయకుడు మరియు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా 94 సంవత్సరాల వయసులో సాధారణ తనిఖీ కోసం ఆసుపత్రిలో చేరారు. 2014 విచిత్ర స్టేట్ షాకర్స్ అనే NCAA బాస్కెట్బాల్ జట్టు మిస్సారి వ్యాలీ కాన్ఫరెన్స్ ఛాంపియన్షిప్ను అజేయంగా గెలుచుకుంది. యూరీ గగారిన్ గా పేరుగాంచిన యూరీ అలెక్సియోవిచ్ గగారిన్ ఒక సోవియట్ హోమగామి. రష్యన్లు ఇతన్ని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అక్కడే మొదటి సోవియట్ కూడను భూమి చుట్టూ కక్షలో పరిభ్రమించేవాడుగాను రికార్డులెక్కాడు. అంతరిక్షంలోకి ప్రయోగించినందుకు ప్రపంచంలోని అనేక దేశాలు పతాకాలు, బహుమానాలు ఇచ్చి అతన్ని గౌరవించాయి. యూరీ గగారిన్ మార్చి 9, 1934న జన్మించారు. జాకిర్ హుస్సేన్ ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. 1990లో భారతదేశపు జాతీయ సంగీత నాట్య నాటక సంస్థ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 1999లో అమెరికన్ సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్లో సత్కరించింది. జాకిర్ హుస్సేన్ మార్చి 9, 1951న జన్మించారు. శశి థరూర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నాడు. భారత్, అమెరికా శశి థరూర్ విద్యాభ్యాసం జరిగింది. 1978లో ఫ్యూచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ నుంచి PhD పూర్తి చేశాడు. ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అనాన్ నేతృత్వంలో శరణార్థుల కార్యకర్తగా, శాంతి స్థాపకుడిగా, పరిపాలనవేత్తగా పనిచేశాడు. న్యూయార్క్ టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ వంటి జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్ సంస్థలకు శశి థరూర్ కాలమిస్ట్, రచయితగా, న్యూస్ 6 ఇంటర్నేషనల్కు ఎకనేషనల్ కాలమిస్ట్ భాగస్వామ్య సంపాదకుడిగా ఉన్నాడు. శశి థరూర్ 1956 మార్చి 9న యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, లండన్లో చంద్రన్ థరూర్, సులేఖా మీనన్ దంపతులకు జన్మించారు.
నవీన్ జిందాల్ ఒక భారతీయ బిలియనర్ పారిశ్రామికవేత్త, పరోమకారి. ఒక 14-15 లోక్సభలో హర్యానాలోని కురుక్షేత్రం నుండి లోక్సభ మాజీ సభ్యుడు. అతని ప్రస్తుత జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ గా, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా పనిచేస్తున్నాడు. నవీన్ జిందాల్ మార్చి 9, 1970 జన్మించారు. నవీన్ జిందాల్ కు విద్యార్థి దశలో నుంచి రాజకీయం మీద ఆసక్తి ఉండేది. 2004లో అతను భారతదేశ కాంగ్రెస్ టీ పార్క్ ఉత్తర భారతదేశ నస్రాన్లోని కురుక్షేత్ర నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన తన సమీప ప్రత్యర్థి అభయ్ సింగ్ చౌతాలాపై 1,30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పార్థివ్ పటేల్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతని వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గుజరాత్ క్రికెట్ జట్టు నుంచి వచ్చిన ఇతడు ఎడమ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు, కుడి చేత్తో బౌలింగ్ చేస్తాడు. 9 ఏళ్ల వయసులో ఒక వేలు కోల్పోయినా కూడా సాధన చేసే వికెట్ కీపింగ్ నేర్చుకున్నాడు. 2002లో పార్థివ్ భారత క్రికెట్ జట్టుకు ఆడినప్పుడు టెస్టుల్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ గా ధోని ప్రభావంతో పార్థివ్ పటేల్ వెనకాడపడ్డాడు. పార్థివ్ పటేల్ 1985 మార్చి 9న జన్మించారు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.